జగ్గంపేట నియోజకవర్గం గోకవరం బంగ్లాదేశ్లో మైనార్టీలైన క్రిస్టియన్లు, బౌద్ధులు, హిందువులైన వీరిపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శాంతి ర్యాలీ నినాదాలతో దద్దరిల్లింది. గోకవరంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుండి వేలాదిగా మహిళలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక తంటికొండ రోడ్డులోని సిఎండి కేఎస్ పివి ఫిన్స్లే అవుట్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ దేవి చౌక్ మీదుగా గోకవరం గ్రామ చివరిలోని శివాలయం వరకు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టి అరాచకాలు సృష్టించిన వారిని తక్షణం శిక్షించాలని పలు నినాదాలతో హోరెత్తుతూ సాగింది. భారత్ మాతా కీ జై. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం అనే గ్రామంలో ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు చాలా బ్లాక్ డే, అంటే నిరసన తెలియజేయాల్సిన రోజు ఇది. హిందువులపై ఈ రోజు నుంచి కాదు, 1000 సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే జిహాదీలు, అలాగే మతోన్మాదులు వీళ్ళ యొక్క దుర్మార్గం చర్యల వల్ల అనేక రకాలైన విద్రోహ చర్యలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా బంగ్లాదేశ్లో కూడా ఈరోజు దాదాపుగా 450 మంది హిందువుల మీద, బౌద్ధుల మీద, క్రైస్తవుల మీద కూడా ఎంతో పాశవికంగా దాడులు జరిగినాయి. ఎలాంటి దాడులు జరిగినాయి అంటే నేను ఇది సభ్యంగా చెప్పడానికి అవసరమో కాదో నాకు తెలియదు, కానీ ఎంత దారుణంగా అంటే స్త్రీలను, పురుషులను నగ్నంగా మార్చి బట్టలు ఊడదీసి వాళ్ళ మర్మాంగాలపైన యాసిడ్ పోసి అత్యంత పాశవికంగా చంపుతుంటే ఎంతోమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ అన్నాలు తినకుండా భారతదేశంలో అలమటిస్తున్నారు. ఎందుకు ఇలా హిందువుల మీద జరుగుతుందని చెప్పి వాడు దాడులు ఆపటం లేదు. ప్రపంచం అంతా కూడా ఎలాగ జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తు కలకత్తాలోని ఒక డాక్టర్ మీద, ట్రైనింగ్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా, ఆమె లాస్ట్లో కూడా బ్రతికున్నప్పుడు ఒక వీడియో చూశాను నేను. కంఠం చుట్టూ నరాలన్నీ వాసిపోయి మాట్లాడలేక చనిపోతూ ఆఖరిని దీనంగా చూస్తూ ఆమెను భారతదేశాన్నంతా కూడా, ప్రపంచంలోని హిందువులందరినీ కూడా ఒకటే కళ్ళతోటి దీనంగా ప్రశ్నించింది.